యోహాను సువార్త 4వ అధ్యాయము 4 నుండి 10 వరకు. యేసు ప్రయాణమూలన అలసి ఉన్నాడు. దీని ద్వారాను సువార్తలలోని అనేక ఇతర సందర్భాలలో చెప్పబడిన మాటల ద్వారాను మన ప్రభువుకు అచ్చం మనలాంటి శరీరమే ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. మన ఎదుట ఉన్న సత్యం నిజమైన క్రైస్తవులందరికీ ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. పాపక్షమాపణ, శాంతి సమాధానాల కొరకు ఎవరి వద్దకైతే పాపులు ఆహ్వానించబడుతున్నారో ఆయన మానవుడే కాదు, దేవుడు కూడాను. భూలోకంలో ఉన్నప్పుడు ఆయన నిజమైన మానవ స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన పరలోకంలోనికి ఆరోహణమైపోయినప్పుడు తనతో పాటు నిజమైన మానవ స్వభావాన్ని తీసుకుపోయాడు. మన బలహీనతలతో కూడిన స్పర్శతో మనం తాకగలిగిన ప్రధాన యాజకుడు మనకు తండ్రి కుడి చేతి ప్రక్కన ఉన్నాడు. ఎందుకంటే ఆయనే స్వయంగా శ్రమపడ్డాడు, శోధించబడ్డాడు. శరీర సంబంధమైన వేదనతో మనం ఆయనకి మొర్రపెట్టుకున్నప్పుడు మన బాధ ఏమిటో ఆయన చక్కగా అర్థం చేసుకోగలడు. దేహ సంబంధమైన అలసటతో మన ప్రార్థనలు, స్తుతులు బలహీనంగా ఉన్నప్పుడు మన పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలడు. మన గురించి ఆయనకు తెలుసు. మనిషిగా ఉండడం అంటే ఏమిటో ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. కన్యమరియ గాని మరెవరైనా గాని క్రీస్తు కంటే ఎక్కువగా మన పట్ల సానుభూతి చూపగలరని చెప్పడం దేవదూషణ కంటే తక్కువైన దోషం కాదు. క్రీస్తు యేసు అను నరుడు మానవ సంబంధమైన ప్రతి పరిస్థితిలోనికి పూర్తిగా ప్రవేశించగలడు. నిరుపేదలకు, రోగులకు, బాధితులకు పరలోకంలో సర్వశక్తిగల రక్షకుడే కాదు, సమస్తం అర్థం చేసుకోగల మంచి మిత్రుడు కూడా ఉన్నాడు. మన కోసం సిలువపై మరణించిన ఆయనలో శక్తి, సానుభూతి ఎంతో అద్భుతంగా కలిసి ఉన్నాయి. ఆయన దేవుడు కనుక ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా మన ఆత్మల భారాన్ని ఆయన మీద మోపవచ్చు. ఆయన రక్షించుటకు శక్తిమంతుడు. ఆయన మానవుడు గనుక శరీరానికి వారసత్వంగా లభించిన అనేక పరీక్షల గురించి ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. మనిషి హృదయం గురించి ఆయనకు తెలుసు. సొమ్మసిల్లిన వారికి ఆయనే విశ్రాంతి. ఇదిగో శుభవార్త. మన విమోచకుడు మానవుడే కాక దేవుడు, దేవుడే కాక మానవుడు కూడాను. ఆయన యందు విశ్వాసం ఉంచేవానికి అది భద్రతే కావచ్చు, సమాధానమే కావచ్చు. ఆదాము సంతానం పొందగలిగేవన్నీ సాధ్యమైనంత వరకు అన్నీ కలిగి ఉన్నట్లే. ధ్యానం కోసం ఈ పరిపూర్ణమైన మధ్యవర్తి ఒక దేవుడిగా దేవునితోనూ, మనిషితో మనిషిగాను చక్కగా కలిసిపోగలడు. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.